హే గైస్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి ఏదైతే కేవీఎస్ ఎన్విఎస్ నుంచి మనకి టీచింగ్ జాబ్స్ సంబంధించి నాన్ టీచింగ్ జాబ్స్ సంబంధించి మనకి అత్యధిక పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో మీకు కేవలం ప్రైమరీ టీచర్స్ సంబంధించి పోస్ట్ కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏమేమి అర్హతలు ఉండాలి, సో ఇంగ్లీష్ లో తెలుగులో ఎగ్జామ్ ఉంటుందా, అలాగే సీటెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలా, సో ఏంటి అనేది క్లియర్ అండ్ కట్ గా మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు ఈ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. సో కావాల్సిన వారు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఏ కోర్స్ అయినా కేవలం 14 రూపాయలకే అవైలబుల్ గా ఉంది. ఈ రోజు మాత్రమే ఆఫర్, రేపటి నుంచి యథావిధిగా ప్రైస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం టాపిక్ లకు వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కేవీఎస్ ఎన్విఎస్ నుంచి టీచర్ జాబ్స్ సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ లో ప్రైమరీ టీచర్ సంబంధించిన డీటెయిల్స్, ఓకేనా, ప్రైమరీ టీచర్ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఈ యొక్క వీడియోలో చెప్తాను. మీకు ఏమైనా మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా మీకు వివరాలు కావాలనుకుంటే అవి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే డేట్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్, రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చి ఈ రోజు నవంబర్ 14వ తారీఖు మనకి ఉదయం 10 గంటల నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ దీనికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చి డిసెంబర్ 4, 2025 12 గంటలు, 11:50 11 గంటల 50 నిమిషాలు రాత్రి వరకు కూడా మీరు డిసెంబర్ 4వ తారీఖు 11 గంటల 50 నిమిషాలు రాత్రి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ కూడా మనకి సేమ్ డేట్స్, ఓకేనా, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 4తో ఎండ్ అవుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఈ యొక్క మనకి డేట్స్ అనేవి దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా అందులో అవైలబుల్ గా ఉంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా సెట్ చేయండి, లేదా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోస్టుల డీటెయిల్స్ అనేవి చూద్దాం, ఖాళీల వివరాలు. సో కేవలం ప్రైమరీ టీచర్స్ సంబంధించి మీకు చెప్తున్నాను. ప్రైమరీ టీచర్స్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చి 2684. సో ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఈ యొక్క పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ యొక్క ప్రైమరీ టీచర్స్ సంబంధించి ఖాళీల వివరాలు చూసినట్లయితే కనుక టోటల్ 2684 ఉన్నాయి కదా. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో కలిపి మనకి ఇక్కడ 131 పోస్టులు కూడా ఉన్నాయి. అంటే అవి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాస్ సంబంధించి కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇందులోనే అన్రిజర్వ్డ్ 1089 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 268, ఓబీసీ 724, ఎస్సీ 402, ఎస్టీ 201. సో ఇవి కేటగిరీల వారీగా పోస్టుల సంఖ్య. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మనకి ఇక్కడ కేటగిరీస్ లో ఎల్డి కేటగిరీలో 27 పోస్టులు, విఐ 27, హెచ్ఐ 92. సో ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో కలుపుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి పోస్టుల సంఖ్య. అయితే దీనికి అప్లై చేయాలంటే మనకి క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ పేమెంట్ కూడా ఒకసారి చూద్దాం. అయితే ఫీజ్ పేమెంట్ వచ్చి అప్లికేషన్ ఫీజ్ 1500 రూపాయలు అయితే ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 500. సో టోటల్ ఇక్కడ 2000 అయితే అవుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క 1500 అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీకి సంబంధించిన వారికి ఈ యొక్క 1500 రూపాయలు ఎక్సెంప్షన్, ఓకేనా. సో వారు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. సో మిగిలిన వారు యాజ్ యూజువల్ గా 2000 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కేవలం 500 పే చేస్తే సరిపోతుంది. అలాగే మనకి దానికి సంబంధించిన జిఎస్టీ ఛార్జ్ ఏమైనా ఉంటే అది బ్యాంక్ బట్టి ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే సో అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సో ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం చూసినట్లయితే కనుక టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. దానికి సంబంధించిన సిలబస్ కూడా మీకు చాలా క్లియర్ అండ్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీకు టైర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. సో టైర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ 300 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్ సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ రీజనింగ్ పార్ట్ 1, పార్ట్ 2 న్యూమరికల్ ఎబిలిటీ, పార్ట్ 3 బేసిక్ కంప్యూటర్ లిటరసీ, పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్, పార్ట్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, పార్ట్ 6 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్,
1 అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే ఇక్కడ ఈ యొక్క 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ కి మనకి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. సో ఇన్ టైర్ 1 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఇక్కడ ఇంగ్లీష్ మనకి ఎగ్జామ్ పేపర్ మీడియం వచ్చి మీరు చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ తెలుగులో ఉంటుంది. ఓకేనా, ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మీరు ఎవరైతే ఆప్షన్ పెట్టుకుంటారో ఆప్షన్ మీరు వన్స్ ఏదైతే పెట్టుకుంటారో అదే కన్ఫర్మ్ అయిపోతుంది. సో పొరపాటున మీరు తెలుగు బదులు ఏమైనా వేరే సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీరు ఖచ్చితంగా అదే రాయవలసి ఉంటుందని నోటిఫికేషన్ లో క్లియర్ గా వారు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంగ్లీష్ తో పాటు మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటే ఆ మీడియం మనకి బైలింగ్వల్ లో ఉంటుందని ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సిలబస్ కూడా మీకు ఇచ్చాను. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ప్రైమరీ టీచర్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి మీరు ఈ యొక్క ఉద్యోగంలో అర్హత అంటే అన్ని టెస్టులు పాస్ అయ్యి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు సాలరీ వచ్చి పే లెవెల్ స్కేల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, నాట్ ఎక్సీడింగ్ 30 years. ఓకేనా, సో 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లో మనం చూసినట్లయితే సీనియర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ తో పాటు విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2-year diploma in elementary education by whatever name known from recognized institute లేదా బోర్డ్. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ 50% మార్క్స్ తో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండి 2 years డిఎడ్ చేసి ఉండి ఇక్కడ ఆర్ మీరు ఒకవేళ డిఎడ్ తో పాటు ఇక్కడ మనకి ఆర్ఆర్ ఇచ్చారు, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్ ప్లస్ డిఎడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్ ప్లస్ డిఎడ్, ఓకేనా, ఇంటర్ ప్లస్ డిఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు, క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 సీటెడ్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలని చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో పేపర్ 1 సీటెడ్ 1 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో థర్డ్ వన్ వచ్చి ప్రొఫిషియన్సీ టు టీచ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా, హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో మీరు ఖచ్చితంగా టీచ్ చేసే ప్రొఫెషన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. అలాగే మనకి డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ అంటే మీ కంప్యూటర్ ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. సో చాలా క్లియర్ గా వాడు సీటెట్ కి సంబంధించి కంప్యూటర్ కి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈ యొక్క సీటెట్ క్వాలిఫై కాకపోతే కనుక మీరు యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అనర్హులు. సో ఓకేనా, చాలా మంది అడిగారు, అందుకని క్లియర్ అండ్ కట్ గా మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఆర్టీ. సో ఇక్కడ ఏదైతే మనకి సీటెట్ సర్టిఫికేట్ ఉందో ఇది మనకి అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీటెట్ సర్టిఫికేట్ అనేది దానికంటే ముందుగానే అంటే క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో December 4 కు ముందే సీటెట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిన వారికి మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో నోటిఫికేషన్ లో పిఆర్టీకి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో టైర్ 2 సిలబస్ కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు మన యాప్ లో అవైలబుల్ ఉంటుంది లేదా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో అవైలబుల్ గా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఈ యొక్క వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హైప్ అనే బటన్ ఉంటుంది, ఆ యొక్క హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని ర్యాంక్ చేయడానికి మీ యొక్క పాత్ర పోషించండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్.